ఆల్ ఇండియా సూఫీ ఉలామా కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో సభ్యులు, మౌలానాలు, ప్రజలు పాల్గొని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక మౌసాన్ హక్కులు, మౌసాన్ భత్యాలు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి మౌసాన్కు 4 నుండి 5,000 వరకు భత్యం డిక్లేర్ చేశారని, రేవంత్ ప్రభుత్వ కాలంలో కూడా ఆ సాయం మంజూరు చేశారని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో 12,000 మౌసాన్ భత్యం ఇస్తామని ప్రచారం చేసి ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. इलेक्शन से पहले अपने माइनॉरिटी डिक्लेरेशन में किया गया था. उनका पहला तो ये वादा था कि 10,000 और 12,000 रुपये माहाना एजाज़िये दिए जाएंगे और ग्रीन चैनल से एजाज़िये दिए जाएंगे, लेकिन अभी तक ये इनका वादा पूरा नहीं हुआ, बल्कि 3 महीने, 4 महीने, 5 महीने के बाद में एजाज़िये दिए जाते हैं और 2 साल के करीब हो रहा ये हुकूमत आने के, लेकिन अभी तक कोई इन्होंने अपना वादा पूरा नहीं किया. तो इसी ज़िमन में हमने यहाँ पर एहतजाजी प्रोग्राम रखा था. వచ్చిన తర్వాత ప్రతి మౌజన్ కి 5,000 రూపీస్ 4,000 రూపీస్ డిక్లేర్ చేసిన. ఆ తర్వాత కంటిన్యూషన్ గవర్నమెంట్ ఉన్న టైంలో కంటిన్యూషన్ ఇచ్చిన. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో డిక్లేర్ చేసిన 10,000 మౌజన్ కి 12,000 ఇద్దామంటే గవర్నమెంట్ పవర్లో వచ్చిన 2 years కంప్లీట్ అయింది. ప్రతి నెల రావణ పైసలు కూడా పెండింగ్ లో ఉన్నవి ఇప్పటి వరకు. అందుగురించి ఈ రోజు ఈ ధర్నా మీద ఆల్రెడీ ఒక డిక్లరేషన్